ఏంటిది రాదే? గుంత పొంగనాలు అంటే ఏంటిది నాకు తెలియదు. తెలియదా? నేను యాసిడ్లే చూపిస్తా. చూపి. గుంత పొంగనాలు ఏవేనా? ఓపెన్ చేయి. సౌండ్ బంద్ చేయి, సౌండ్ ఆఫ్ చేయి. ఓకే, అవి కావాలా? ఇటు చూడు, అవి చేయాలా? చేస్తా. థ్యాంక్స్. చూసారు కదా, నేను వెళ్ళే వరకు వదలడన్నమాట. బాగాలేదు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసాను. ఇప్పుడు రెడీ చేసేద్దాం. ఒక పెద్ద బౌల్, ఒక చిన్న బౌల్ రెండు తీసుకున్నాను. ఈ బౌల్తో ఒక బౌల్ వరకు రవ్వ తీసుకున్నా. అలాగే ఇంకొక బౌల్ పెరుగు తీసుకున్నా. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఆకుకూరలు కూడా కొత్తిమీర వేసాను. వీటన్నింటినీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇంకొంచెం లూజ్ అవుతుంది. ఇలా ఆనిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుత్త పొంగనాలు ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసేసాను. అంత అవసరం లేదన్నమాట. మీకు బ్రష్ ఉంటే బ్రష్తో తుడుచుకుంటే సరిపోతుంది ఆయిల్ని. నా దగ్గర బ్రష్ మిస్ అయిపోయింది.
దాంతో ఇలా అన్నీ నింపేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఎక్కువైంది. నాకు ఇది చేసిన తర్వాత అర్థమైంది ఇంత ఆయిల్ వేసుకొని అవసరం లేదు అని చెప్పేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలన్నమాట. రవ్వతో చేసిన దానికంటే ఇడ్లీ పిండితో చాలా బాగుంటాయి. సేమ్ చిన్న ఇడ్లీ లాగా వస్తాయి. అలాగే దోశ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టైం నేను ఇడ్లీతో చేసి చూపిస్తాను మీకు అనమాట. సూపర్గా వచ్చేసాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా మిగతా అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తం అయ్యే వరకు ఫస్ట్ వై సెకండ్ వై ఇలా అన్నీ చేసేసుకొని మనం పూరి ఇడ్లీ దోశకి వేసుకుంటాం కదండి చట్నీ, ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్. సో ఇలా పూర్తిగా చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దానికంటే సెకండ్ బాగా వచ్చాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఉడికింది అనేది. చూడండి, లోపల వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి, చక్కగా ఉన్నాయి. ఇదిగో చూడండి, లోపల టమాటా, మిర్చి, క్యాప్సికం అన్నీ కూడా ఉడికిపోయాయి. బాగుంది, చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం తక్కువ పిండి మిగిలింది, దాన్ని వాటర్ వేసుకొని దోశలా ట్రై చేశాను. ఇది కూడా బాగానే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్